ఏమైంది ప్రదీప్ అంకుల్? అరే ఏం చెప్పమంటావు వినోద్, పెళ్ళి 25 ఏళ్ళైంది వాడికి, 25 ప్రదక్షిణాలు మనకి. పని పాట మానేసి వాడి గిఫ్ట్ కొన్నారు, పరిగెత్తాను. మాటలు కట్టి పెట్టి ఏది గిఫ్ట్ చూసా ఇదిగో నీ లాంగ్ కోట్ కి పాకెట్ వాచ్. మమత, ఇవి నీకు చెవులకు దుద్దులు. ఈ రోజు ఫంక్షన్ డ్రెస్ కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ కదా. మీరు భలే ఫార్వర్డ్. ఆనంద్ బాబు ఏం తెచ్చుంటాడనని మీకు ముందే తెలుసుంటది. వదిన గారు, ఆనంద్ బాబు కేవలం మీ వాడేనా ఏమిటి? మాకు మాత్రం ఏం గాడా? శ్రీకాకుళం చూడండి. దాచేస్తున్నాడు చూడు. ఒక్కటి చాలు, ఒక్కటే డాక్టర్ వద్దన్నాడుగా. రా వదిలేరా, మా అమ్మాయి డాక్టర్ అయినా అయింది గానీ జీవితం మీద విరక్తి పుట్టిస్తోంది డైటింగ్ చేయించి. ప్రీతి ఎక్కడా? వస్తూ ఉంటుంది డాక్టర్ రావుతో కలిసి. రామకృష్ణ గారు, మమత గారు, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. వరేవా, ఫుల్ ఫ్యామిలీ ఇస్ హియర్. డాక్టర్ అంకుల్, ప్రీతి ఎక్కడా? అరే, ఎక్కడికి వెళ్ళింది? నాతోనే వచ్చింది. అయ్యో బాబోయ్, ఈ ఆడపిల్లలు మగాళ్ళకి తీసిపోరు. ఎక్కడన్నా చిన్ననాటి ఫ్రెండ్ దొరికితే పినిస్. గుడ్, వెరీ గుడ్. ప్రోగ్రెస్ ఇస్ మచ్ బెటర్ దాన్ ఐ థాట్. థ్యాంక్ యూ వివేక్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూడండి రామకృష్ణ గారు, నాకు పూర్తి నమ్మకం ఉంది. భగవంతుడు దయదలిస్తే చేతికి మళ్లీ మూమెంట్ వచ్చేట్టు చేయగలం. డాక్టర్ గారు, ఎప్పుడు మీరు ట్రీట్మెంట్ మొదలెట్టారో అప్పుడే మాకు నమ్మకం ఏర్పడింది. అరే అదేం మాట రామకృష్ణ గారు, పుట్టుకతో వచ్చిన జబ్బులు కూడా హోమియోపతి వల్ల సులభంగా నయం అవుతున్నాయి. అలాంటిది చిన్నప్పుడు వచ్చిన జబ్బు ఎందుకు నయం కాదు? ఇవెప్పుడు బాగా పనిచేస్తాయంటే బావగారు కరెక్ట్ టైంకి మందులు వేసుకున్నప్పుడు. భాయిజాన్ వెంటబడి మందులిస్తుంటాడు. పాపం బావగారికి తీరికెక్కడుంది? అవును డాక్టర్ గారు, ఇతని మందులన్నీ ఎప్పుడు నా జేబులోనే ఉంటాయి. ఆఫీసులో ఇద్దామంటే వద్దని మారాన్ చేస్తాడు. మేమే అతను వెంటబడుతూ ఉంటాం. కానీ నోరుదిరు, మందు వేసుకునే టైం అయింది. థ్యాంక్ యూ భాయిజాన్. డాక్టర్ గారు, నాకు చెయ్యి నయమైనా కాకున్నా నమ్మకం మాత్రం ఏర్పడింది. ట్రీట్మెంట్ ఇవ్వడంలో బాగా స్ట్రిక్ట్ గా ఉంటుంది గానీ మొత్తానికి మాకు మంచి డాక్టర్ దొరికింది. ఓ వివేక్ బాబు, మరీ ఎంత పొగిడేకు, మేడం గాలిలో తేలిపోతారు. డాక్టర్ గారు, ట్రాజడీ చూడండి. అమ్మాయి పేరు మీద రెస్టారెంట్ పెట్టాను. ఎన్నోసార్లు చెప్పాను అక్కడికి వెళ్ళి కూర్చో, నువ్వు తినిపించు అని. వింటేనా? నాకు అర్థం కాదు మీ హాస్పిటల్ ఏం వేలబెడుతుందో. డాక్టర్ గారు, అంకుల్ కి ఎప్పుడు ఆకలేసినా ఇలాగే మాట్లాడుతూ ఉంటా. చూడు బాబు, నువ్వు నాలాగా రోజంతా దోసకాయలు క్యారెట్లు తినాల్సి వస్తే అప్పుడు అర్థం అవుతుంది. చూడండి, ఏమైనా ఈవేళ పార్టీలో నేను తన మాట ఏది విన్ను. పైగా ప్రేమ కూడా వస్తున్నాడు కదా, డబ్బులుగా లాగించేస్తాను. ఓకే, డన్ 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 డన్. సరే, సాయంత్రం పార్టీలో ప్రేమను కూడా కలుసుకున్నట్టు ఉంటుంది. సరే, బాయ్ ఎవరిబడి. బాయ్ సార్. బాయ్ ఎవరిబడి. డాక్టర్ ప్రీతి, 1 minute. Please have your seat right here. I'll be right back. హలో. ఈ రోజు మా సోదర మధ్యముడు శ్రీ ప్రేమ్ బాబు అమెరికా నుంచి వస్తున్నారు. తమరు తమ ఆనందానుభూతులను వివరించగలరా? రే, ఎందుకురా ప్రీతిని అలా ఏడిపిస్తావు? నో మమ్మీ, మనకి మాత్రం తెలీదా? ఏదో ఒక రోజు వీళ్ళిద్దరూ ఒకటో తరని. మరి ప్రేమ్ బాబుని తీసుకురావడానికి ఎయిర్పోర్ట్ కి ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళలేదు. ఎందుకు? ప్రేమ్ బాబు గారి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, ఎయిర్పోర్ట్ కి ఎవరు రావద్దు, కారు మాత్రం పంపించండి అని. విషయం ఏంటంటే మా తమ్ముడు ఎవరిని ఇబ్బంది పెట్టడు. ప్రేమ్ బాబు నిజంగా సాధువు లాంటివాడు. నోట్లో నాలిక లేనివాడు. ఎలా బతుకుతాడో ఏమిటో. ఏం పర్వాలేదమ్మా, వాడు కోటికొక్కడు. అమ్మగారు, మిమ్మల్ని అయ్యగారు పిలుస్తున్నారు. డెకరేటర్స్ వచ్చారు. మిస్ రెహనా, మీకోటి తెలుసా? ప్రేమన్నయ్య పేరు వినగానే మన ప్రీతి మొహం ఎలా వెలిగిపోతుందంటే మిమ్మల్ని చూడగానే అనూర్ బాయ్ మొహం వెలిగిపోయింది. అల్లా కసం, ఎంత డేంజర్ మనిషి అతను. దిస్ బాయ్ డిజర్వ్స్ ఎ స్లాప్. ఏది ఇంకోసారి? హాయ్. హాయ్ స్వప్న. హలో స్వప్న. హాయ్ అన్నయ్య. స్వప్న ఎప్పుడు? ఇప్పుడే. హాయ్. నాన్నమ్మ కూడా వచ్చారు. నాన్నమ్మ కూడా వచ్చిందా? పద. చేయగలుగుతావా? నా హృదయంలో నిద్రించే చెలి, కలలలోనే కవ్వించే సఖి. నిజం దుర్గమ్మ గారు, ఫంక్షన్ కోసం ఇంత దూరం మన ఊరు నుంచి మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. రాకుండా ఎలా ఉండగలరు రామకృష్ణ? ఒకే ఊరు వాళ్ళం, పైగా పక్కింటి వాళ్ళం. స్వప్న, ఫంక్షన్ కి ఇన్ఛార్జ్ నువ్వే. ఎస్. చూడు వివేక్ బావా,
స్టేజ్ డెకరేషన్ కోసం ఈ సామాన్లని తీసుకొచ్చాను. సంగీతాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లన్నీ చేశాను. ఎందుకంటే అంకుల్ కి సంగీతం అంటే ప్రాణం కదా. మన స్వప్న చాలా చలాకి పిల్ల దుర్గమ్మ గారు. కాలేజీలో ఫస్ట్ వస్తుంది, ఇంట్లో మీకు వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు సహాయం చేస్తూ ఉంటుంది. ఇక మా సుపుత్రుడు వినోద్ ఉన్నాడే, ఉదయం 8 గంటలకు లేస్తాడు. అంకుల్ దిస్ ఇస్ నాట్ ఫేర్. హలో స్వప్న, 2వ రౌండ్ మొదలవుతోంది. తమ నాన్నగారు మా ధర్మరాజు గారి పూజ పూర్తయిందా లేదా? ఏ తీరుగనను దయజూచెదవోయన వంశోత్తమ రామ, నా తరమా భవసాగర మీదను నడలేక్షణ. స్వామి, నేనెప్పుడు ఈ ఇంటికి వచ్చినా ఏ రాజమందిరానికి వచ్చినట్టుగానే ఉంటుంది తెలుసా. ఎక్కడ రామాపురంలో నా చిన్న చీరల మిల్లు, ఎక్కడ ఈ రామకృష్ణ గారు లెక్కలేరండి ఇండస్ట్రీస్. స్వామి, నా కూతురు పెళ్లి రామకృష్ణ గారి 3వ కొడుకు వినోద్ బాబుతో జరిపిస్తే తను 3వ వంతు ఆస్తికి హక్కుదారిని అవుతుంది. నౌకర్లు చాకర్లు సేవలు చేస్తూ ఉంటారు. తను రాణిలాగా రాజ్యం వెళ్తుంది. మమత గారు, కాకినాడ కాజాలు, బందరు లడ్డూలు, కోనసీమ కొబ్బరి లౌజులు తాజాగా తెచ్చాను, తీసుకోండి. ఇదేం బాగోలేదు అన్నయ్య గారు, మీరు ఎప్పుడు వచ్చినా బోల్డ్ స్వీట్స్ తీసుకొస్తుంటారు. ఎక్కువ ఎక్కడ తెచ్చాను లేదు, ఏదో తిరుపతి లడ్డులాగా రుచి చూడడానికి తీసుకొచ్చాను. ఇప్పుడు తృప్తిగా ఉంది. ఒక్క మాట చెప్తాను, వింటారు ఆనందబాబు గారు. రామకృష్ణ గారిని మా ఊర్లో దేవుళ్ళ పూజిస్తారంటే నమ్మండి. ఆయన మా ఊరికి ఎన్నెన్ని చేశారు. స్కూల్ కట్టించారు, కాలేజీ కట్టించారు, హాస్పిటల్ కట్టించారు, పైగా ఇప్పుడు పెద్ద ఫ్యాక్టరీ కట్టిస్తున్నారు. దానివల్ల మా ఊరే మారిపోతుందంటే నమ్మండి. ఈ ఫ్యాక్టరీ కోసం మన వివేక్ బాబు చాలా కష్టపడుతున్నాడు. వివేక్ బాబు నిజంగా వంశోద్ధారకుడమ్మా. తన తమ్ముళ్ళని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు. ప్రేమ్ బాబుకి బిజినెస్ లో ట్రైనింగ్ ఇచ్చాడు, పై చదువులకి విదేశాలకు పంపించాడు. ఇక ఇప్పుడు వినోద్ బాబు కూడా బిజినెస్ లో ట్రైనింగ్ ఇస్తున్నాడు. అంకుల్, మై బిజినెస్ కార్డ్. ఓహో, శుభం. అయితే వినోద్ బాబు వివేక్ బాబుకి సహాయం చేస్తున్నాడన్నమాట. సహాయం ఎక్కడ చేస్తున్నాడు మా అమ్మ? బ్రీఫ్ కేస్ మోస్తున్నాడు. అందులో తప్పే ఉంది. ప్రేమ్ అన్నయ్య కూడా మొదట్లో ఇదే చేసేవాడు. ఏం వివేకన్నయ్య? ప్రేమ్ ఇప్పుడు అదే చేస్తాడు. ప్రేమ్ అన్నయ్య, అన్నయ్య డాడీ. ప్రేమ్, వెల్కమ్ హోమ్. హలో అంకుల్. ప్రేమ్, ఆంటీ, ప్రేమ్ బావ వచ్చాడు. వచ్చేసాడా? అమ్మా, వీటికేం తక్కువ లేదు. ప్రేమ్, నువ్వు కిందటి సెలవులకి ఇంటికి రాలేదు కదా, అమ్మ కోపంగా ఉంది. అత్తయ్య, అమ్మ కోపం నాకు తెలియందా? బావగారు, ఏ ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర నవ్వుల బిందు వడ్డించబడుతుందో, ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళ తమ చేతులతో దగ్గరుండి ప్రేమతో భోజనం వడ్డిస్తారో ఆ ఇల్లే స్వర్గం అవుతుంది. బావగారు, ది ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్, ఈట్స్ టుగెదర్, స్టేస్ టుగెదర్, స్టేస్ టుగెదర్. ఇదిగో ప్రేమ్, నీకు ఇష్టమైన హల్వా. థ్యాంక్స్ అమ్మా. మమ్మీ, మాకెప్పుడు ఇంత ప్రేమతో తినిపించలేదు. అలాగా? మనకు అత్తయ్య ఉంది కదా. ఓ అత్త కొడుక, ఇదిగో. అలాగే ఇవి కూడా వేసుకో ప్రేమ్ బావా, వేడి వేడి సమోసాలు. థ్యాంక్ యూ. ఆ చేతోనే నాకు వడ్డించు. తమరికి కావాలా? తప్పకుండా. నాకు స్వీట్ కంటే కాస్త ఘాటుగా ఉండేవే ఇష్టం. ఆనందన్నయ్య, టీ తీసుకుంటారా? నో థ్యాంక్స్. ప్రేమకి వద్దు. అరే వద్దంటావేటి, నువ్వు సర్వ్ చేయి. క్యా సీన్ హై? అలవాటు చేసుకోవాలి ప్రేమనయ్య. ఇక మీద లైఫ్ లాంగ్ అన్ని తనేగా వడ్డించాలి. ఏమంటావు? అరే ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో.